రైతు ఈరోజు దళారీల పాలైపోయాడు. రైతు పరిస్థితి ఈరోజు దళారీల పాలైపోయిన పరిస్థితులు. ఆర్బీకేలు ఈరోజు నీరు గారిపోయిన పరిస్థితులు. రైతులకు మన హయాంలో ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే, మన ప్రభుత్వంలో ఈరోజు రైతులను గాలి కొదిలేసి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు హయాం. గాలి వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? మొట్టమొదటగానే వచ్చిన వెంటనే మీ జగన్ కనపడేవాడు అక్కడ, వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యేలు కనపడేవాళ్ళు అక్కడ, వచ్చిన వెంటనే మన మంత్రులు కనపడేవాళ్ళు అక్కడ. సీజన్ ముగిసేలోగా ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మనం తోడుగా ఉన్న పరిస్థితి మన హయాంలో ఉంటే, ఈరోజు రైతులకు ఆదుకునే నాతుడు లేక రైతులు ఈరోజు అల్లాడిపోతా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతు భరోసా ఇస్తే, చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని 26,000 చేస్తానన్నాడు. 26,000 కదా దేవుడు ఎరుగు, వచ్చి ఆ 13,500 కూడా ఎగిరిపోయిన పరిస్థితుల్లో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఏ రంగం చూసుకున్నా కూడా ఇదే మాదిరిగానే భ్రష్టు పట్టిన పరిపాలన ఈరోజు చూస్తూ ఉన్నాం. మరోవైపున చూస్తే కరప్షన్ విడిగా జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అన్నదానికి ఈరోజు మన గ్రామాలు నిదర్శనంగా కూడా నిలబడతా ఉన్నాయి. మీ జగన్ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులను రాజుగా భావించి రైతులకు ₹2.49 ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఉచితంగా కరెంటు 9 గంటల పాటు ఇచ్చే విధంగా 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతుల ముఖంలో చిరునవ్వును చూడాలని ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చేందుకు ₹2.49 మనం సెక్యూతో ఒప్పందం చేసుకొని ఒక చారిత్రాత్మక ఘటన మనం చేస్తే, దాన్ని కూడా తప్పుపట్టిన ఈ పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు లాంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఏం చేశారు? ₹4.60 ఈరోజు ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు ₹2.49 గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ ఈరోజు ₹4.60 ఈరోజు కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. ఆ స్థాయిలో ఈరోజు కరప్షన్. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ రూపాయికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన కరప్షన్ హయాంలో ఉర్సా లాంటి ఆయన బెనామీ కంపెనీకి, ఊరు పేరు లేని ఈ కంపెనీకి విశాఖపట్నంలో ₹3,000 కోట్ల భూములు ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకొక కంపెనీ లూలు అంట. ఈ లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు మరో 1,500 కోట్ల విలువ చేసే భూములు రూపాయికి దారాదత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామంలో మద్యం మాఫియా జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ కనిపిస్తూ ఉంది. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా వీడి చివర, గుడి చివర, బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపు. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా ఎంఆర్పి కన్నా ₹20 ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. హోమ్ డెలివరీ అయితే ₹30 ఎక్కువ. ఎక్కడ చూసినా మాఫియా, ఇసుకే మాఫియా. మన హయాంలో కనీసం గవర్నమెంట్ కన్నా ఆదాయం వచ్చేది సంవత్సరానికి 750 కోట్లు. ఈరోజు చూస్తే గవర్నమెంట్కు రూపాయి రావడంలా ఉచిత ఇసుకే అంటాడు. ఇసుక చూస్తే మన హయాంలో అమ్మేదానికన్నా డబుల్ రేటుకి అమ్ముతా ఉన్నారు ఇసుక. మనం దాదాపుగా 80 లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే, ఎండాకాలంలో మనం రెడీగా పెట్టి వర్షాకాలంలో ఇబ్బంది పడుకోకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి 80 లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే, ఈయన ప్రభుత్వం రాగానే ఎడా పెడా స్టాక్ మొత్తం అమ్మేసినారు. అమ్మేసి ఆ తర్వాత ఉచిత ఇసుకే అంటారు. లెఫ్ట్ రైట్ ఈ సెంటర్ దోచేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామంలో, ఈరోజు మన నియోజకవర్గంలో ఇసుకైనా సరే, సిలికా అయినా సరే, క్వాడ్స్ అయినా సరే, మైన్స్ అయినా సరే, చివరికి ఈ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమ నడపాలన్నా సరే, ఏదైనా కానీ నడపాలంటే, ఏదైనా జరగాలనంటే ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. ఇస్తే తప్ప నుంచి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారాలు ఎవడు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది. ఇంత విచ్చలవిడిగా భయము, జంకు బొంకు లేకుండా కరప్షన్. ఒకవైపున వీళ్ళు కరప్షన్ చేస్తారు, ఒకవైపున తప్పుడు ఆరోపణలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మన హయాంలో జరిగింది అని చెప్పి జరగని తప్పును జరిగినట్టుగా బిల్డప్ చేస్తూ ఒక బేతాళ విక్రమార్క కథ చెప్తారు. నన్ను ఈనాడోడు,
ఆంధ్రజ్యోతుడు, ఓ TV5 వాడు డంకా బజాయించి వాయిస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి అన్యాయమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొత్తగా ఈ మధ్యకాలంలో APMDC బాండ్స్ అంట 9,000 కోట్ల రూపాయలు తాను బాండ్స్లో చేస్తూ బాండ్స్ తీసుకుంటూ స్కాములు చేయాలి అని ఆలోచన చేయగలిగినోడు ఒక చంద్రబాబు నాయుడు లాంటోడే. ఆ బాండ్స్లోనూ కూడా స్కామే. ఆ స్కాముల్లో కూడా మళ్ళీ ఆ బాండ్స్ APMDC రేస్ చేసి ఆ బాండ్స్తో ఏకంగా APMDC కొన్న గనులన్నీ తాకట్టు. ఈ బాండ్లు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళకి అందరికీ ఈ APMDC గనులన్నీ కూడా వాళ్ళకు తాకట్టు. వాళ్ళే రేపొద్దున నిర్దేశిస్తారంట అక్కడ ఎవడు మైనింగ్ చేయాలో ఎవడు మైనింగ్ చేయకూడదు అని చెప్పి. ఆ స్థాయిలోకి కరప్షన్ అనేది పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చెప్తా ఉన్నా, సంవత్సరం కన్ను మూసుకుంటూ అయిపోయింది. చూస్తా సంవత్సరం అయిపోయింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఎట్ట అయిపోయిందా? ఈ సంవత్సరం కూడా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి అట్ట అయిపోయిందా? ఇంకా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎట్టునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తుల అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్టు చూపించాలో మనం చూపిస్తాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు, మడకశిర నియోజకవర్గం మడకశిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు, వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి.